టు యు శ్రీజ. ఎస్, థ్యాంక్ యూ శ్రీజ. థ్యాంక్ యూ శివాని. మిగతా అప్డేట్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లాలో క్రికెట్ రాజకీయాలు హీట్ ఎక్కాయి. జిల్లా క్రికెట్ అసోసియేషన్ వర్సెస్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పోరు మరో మలుపు తిరిగింది. జిల్లా అసోసియేషన్ సెలెక్షన్స్ నోటీస్కు ఏఏసీ కౌంటర్ నోటీసులు ఇచ్చింది. అండర్ 19 మహిళల సెక్షన్స్ పై రెండు వర్గాల మధ్య ప్రతిష్ట పోరు నడుస్తోంది. జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యాలయానికి తాళాలు పడగా ఏసీఏ ప్రతినిధులు చెట్టు కిందే సెలెక్షన్స్ నిర్వహించారు. జిల్లా అసోసియేషన్ కు ఏసీఏకు నియంత్రణ అధికారం లేదని కూన రవికుమార్ తెలిపారు. అయితే గతంలో ఏసీఏపై ఎమ్మెల్యే కూనా చేసిన ఘాటు వ్యాఖ్యలు ఏపీలో దుమారం లేపాయి. ఏసీఏలో అవినీతి జరిగిందని, నాన్ లోకల్ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇచ్చారంటూ కూనా చేసిన ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. హైకోర్టులో వివాదం పెండింగ్ లో ఉండగానే సెలెక్షన్స్ నిర్వహణపై వివాదం జరుగుతోంది. జిల్లాలో క్రికెట్ పరిపాలనపై అధికార పోరు మరింత ముదిరింది. ఇది కేవలం క్రికెట్ సంఘాల మధ్య వివాదమా, లేక అధికార పార్టీలో అంతర్గత ఆధిపత్య పోరు అనే ప్రశ్నలు తెరలేపుతున్నాయి. స్థానిక రాజకీయాల్లో ఎమ్మెల్యే కూన రవికుమార్ వర్సెస్ ఏసీఏగా మారిన వ్యవహారం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అంతర్గత పోరుగా మారింది. కూనా చేసిన వ్యాఖ్యలు ఏసీఏ పైన అయినా కానీ ఏసీఏకి అధికారం వహిస్తున్న ఎంపీ కేశినేని చిన్ని, ఎంపీ సానా సతీష్ పై ఇండైరెక్ట్ గా ఆయన కామెంట్స్ చేశారని అనుకోవచ్చు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వర్గంలో ఒకరికి ఇద్దామనుకున్న పదవి కూనకి రావటంతో శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కూన రవికుమార్ లేని సమయంలో చూసి ఏసీఏ అండర్ 19 సెక్షన్లు నిర్వహించడం వివాదంలో పడింది. తాళాలు లేక ఏసీఏ అధికారులు చెట్టు కింద సెలక్షన్లు చేయటం, 5 గంటల తర్వాత తాళాలు అక్కడికి రావటం, తాళాలు ఎవరు పంపించారని అన్న దానిపై స్పష్టత లేదు. ఈ వివాదంపై ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎలా స్పందిస్తారు? ఏసీఏ తదుపరి నిర్ణయం ఏమిటి? ముందు నుంచి ఏసీఏలో అవినీతి జరుగుతోందని బహిరంగంగా చెప్తున్న రవికుమార్ తదుపరి ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో క్రికెట్ రాజకీయాలు హీట్ ఎక్కాయి. జిల్లా క్రికెట్ అసోసియేషన్ వర్సెస్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పోరు మరో మలుపు తిరిగింది. జిల్లా అసోసియేషన్ సెలెక్షన్స్ నోటీస్ కు ఏసీఏ కౌంటర్ నోటీసులు ఇచ్చింది. అండర్ 19 మహిళల సెక్షన్స్ పై రెండు వర్గాల మధ్య ప్రతిష్ట పోరు నడుస్తోంది. జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యాలయానికి తాళాలు పడగా ఏసీఏ ప్రతినిధులు చెట్టు కిందే ఎలక్షన్స్ నిర్వహించారు. జిల్లా అసోసియేషన్ కు ఏసీఏకు నియంత్రణ అధికారం లేదని కూన రవికుమార్ తెలిపారు. అయితే గతంలో ఏసీఏపై ఎమ్మెల్యే కూనా చేసిన ఘాటు వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపాయి. ఏసీఏలో అవినీతి జరిగిందని, నాన్ లోకల్ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇచ్చారంటూ కూనా చేసిన ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. హైకోర్టులో వివాదం పెండింగ్ లో ఉండగానే సెలెక్షన్స్ నిర్వహణపై వివాదం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో క్రికెట్ రాజకీయాలు హీట్ ఎక్కాయి. జిల్లా క్రికెట్ అసోసియేషన్ వర్సెస్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పోరు మరో మలుపు తిరిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాము లైవ్ ద్వారా అందిస్తారు శ్రీకాకుళం నుంచి. రాము, చెప్పండి, దీన్ని ఏ విధంగా చూడాలి? జిల్లా క్రికెట్ అసోసియేషన్ వర్సెస్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అన్నట్టుగా ఉంది. చెట్టు కింద ఎలక్షన్స్ పెట్టారు, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ఎస్, మనం చూసుకోవచ్చు. ఏదైతే జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎన్నికైన తర్వాత ఏసీఐకును కూన రవికుమార్ మధ్య కొంత గ్యాప్ అయితే వచ్చింది. ఏదైతే కూన రవికుమార్ సంబంధించి అధ్యక్ష ఎన్నిక అని చెల్లదని ఏసీఏ త్రిసభ్య కమిటీ వేసింది. అయితే త్రిసభ్య కమిటీ వేసిన తర్వాత దానికి సంబంధించి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నాపై త్రిసభ్య కమిటీ వేయడం, నా పదవి చెల్లదని చెప్పడానికి ఏసీఏ ఎవరని జిల్లా క్రికెట్ బోర్డు అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన బోర్డు వ్యవస్థ అనేసి కూన రవికుమార్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా త్రిసభ్య కమిటీకి సంబంధించి కోర్టు కూడా వెళ్లడం జరిగింది. అయితే ఈ విషయంలో మనం చూసుకుంటే కూన రవికుమార్ కూడా గతంలో మీడియా ముఖంగా ఏసీఏలో భారీ అవినీతి జరుగుతుంది,
జరుగుతుందని, శ్రీకాకుళం జిల్లా క్రికెట్ కి సంబంధించి లోకల్ క్రీడాకారులకు అవకాశం ఇవ్వకుండా ఇతర జిల్లా క్రీడాకారులను సెలక్షన్ చేసి శ్రీకాకుళం జిల్లా తరఫున ఆడిపిస్తున్నారు. దానిపై కూడా ఎంక్వైరీ జరగాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదులను కూడా ఏసీఏ పరిగణలోకి తీసుకోలేదని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క వివాదం అనేది సద్దుమునింది అనే కోణంలో చూసినప్పుడు కూడా గత 2 రోజుల క్రితం కోన రవికుమార్ క్రికెట్ సంఘ అధ్యక్షుడి హోదాలో ఏదైతే అండర్-19 మహిళలకు సంబంధించి పురుషులకు సంబంధించి సెలక్షన్స్ అనేవి 27, 28 తారీఖులో శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరుగుతున్నామని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన వెంటనే ఏసీఐ కూడా 1 గంట వ్యవధిలోనే కోన రవికుమార్ ఏదైతే అధ్యక్షుడి హోదాలో ఈ యొక్క సెలక్షన్స్ నిర్వహిస్తున్నారో ఆ సెలక్షన్స్ అనేవి పూర్తిగా చెల్లవని, అంతేకాకుండా ఏదైతే ఏసీఏ ఆథరైజ్డ్ గా నిర్వహించిన సెలక్షన్స్ మాత్రమే పరిగణలోనికి తీసుకుంటామని చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కొంత వివాదం కూడా తలెత్తింది. అయితే దీనిపై ఏదైతే ఏసీఏ ఈ రోజు అదేవిధంగా రేపు అండర్-19 మహిళలకు సంబంధించి పురుషులకు సంబంధించి సెలక్షన్స్ నిర్వహిస్తామని మరొక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 6 గంటలకు ఏసీఐకి సంబంధించిన కోచ్లు సెలక్షన్స్ కూడా చేయడానికి ఆర్ట్స్ కాలేజ్ మైదానానికి అయితే చేరుకున్నారు. అయితే చేరుకునేసరికి ఏదైతే క్రికెట్ అకాడమీకి సంబంధించిన భవనానికి మెయిన్ గేట్ కి తాళాలు వేశారు. ఈ తాళాలకు సంబంధించి కూడా అసోసియేషన్ తాళం ఒకటైతే ఇంకోటి బైక్లు వేసే తాళం కూడా వేశారు. సుమారు 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ఎవరైతే ఏసీఐకి సంబంధించిన సెలెక్టర్స్ వచ్చారో వాళ్ళు చెట్ల కిందే వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభించారు. అయితే 11 గంటలకు తాళాలు ఎక్కడి నుంచి వచ్చావో తెలియని నేపథ్యంలో ఆ ఏసీఐకి సంబంధించిన కోచ్లు తాళాలు ఓపెన్ చేసి ఈ యొక్క క్రీడాకారులకు లోపలికి అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముందు నుంచి కూడా క్రికెట్ అసోసియేషన్ సంబంధించి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అదేవిధంగా ఏసీఐ మధ్యన వివాదం మాటలు కూడా జరగడం అయితే నేపథ్యంలో అయితే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే కన్నా కోన రవికుమార్ పై కావాలనే జిల్లాకి సంబంధించిన కేంద్ర మంత్రి టార్గెట్ చేశాడు. కేంద్ర మంత్రి సంబంధించిన ప్రోద్బలంతోనే ఏసీఐ ఈ విధంగా కోన రవికుమార్ తాలూకా అధ్యక్ష అనేది చల్లదని చెప్పడం, అంతేకాకుండా ఆయనపై ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. అయితే దీనిపై కోన రవికుమార్ మాత్రం ఒకటే స్పష్టంగా అడుగుతున్నాడు, గతంలో నాన్ లోకల్ జిల్లాకు సంబంధం లేని వాళ్ళని ఎలా ఆడిపించారు, జిల్లాలో ఉన్న గ్రామీణ క్రీడాకారులకు అన్యాయం జరుగుతుంది, ఏదైతే క్రీడాకారులకు సంబంధించిన తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వచ్చావి, ఫిర్యాదుల నేపథ్యంలో దానిపై ఎంక్వైరీ చేయవలసిన ఏసీఏ ఈ విధంగా మా కమిటీని స్వయం ప్రతిపత్తి కలిగిన మా జిల్లా అసోసియేషన్ ని వాళ్ళు రద్దు చేయడం అనేది చెల్లదని చెప్పడం, ఆ రైట్స్ ఏసీఐకి లేవని దీనికి సంబంధించిన మాన్యువల్ లో కూడా స్పష్టంగా ఉందని జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయమే తుది నిర్ణయంగా ఏసీఐ పరిగణించాలని, అంతేకాకుండా ఏసీఐలో అవినీతి బాగా జరుగుతుందని దీనిపై ఎంక్వైరీ చేయాలని, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తానని డైరెక్ట్ గా ఏసీఐని టార్గెట్ చేశారు. ఏసీఐని టార్గెట్ చేయడమే కాకు ఏసీఐకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ని టార్గెట్ చేసినట్టే అటు మీడియా కూడా కథనాలు అయితే వెలువడే పరిస్థితి కనిపించింది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన వ్యవహారానికి సంబంధించి కోన రవికుమార్ ఏదైతే తన అధికారిక పర్యటనలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నాడని తెలిసే ఏసీఐ ఈ విధంగా ఈవేళ సెలక్షన్ నిర్వహించిందని, అయితే కొంతసేపు 4-5 గంటల సేపు దానికి సంబంధించిన తాళాలు కూడా తీలేదని మాత్రం ఒక వాదన వినిపిస్తుంది. అయితే ఈ ఏసీఐ అనేది అదేవిధంగా కోన రవికుమార్ మధ్య జరుగుతున్న ఈ వివాదం అనేది జిల్లాలో సంబంధించి అంతర్గత రాజకీయ వివాదాల్లో భాగంగానే ఈ యొక్క క్రికెట్ ను వేదికగా చేసుకొని ఈ యొక్క క్రీడాకారుల తాలూకా భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ముందు నుంచి కూడా ఏదైతే గతంలో ఉన్న క్రికెట్ అసోసియేషన్ మీద కొంత ఏదైతే అభియోగాలు కూడా ఉన్నవి, ఎందుకంటే ఇతర జిల్లాలకు సంబంధించిన క్రీడాకారుల నుంచి 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేసి క్రీడాకారులు ఎంపిక చేస్తున్నారు. ఆ కోణంలోనే దానిపై ఎంక్వైరీ చేయవలసిన ఏసీఏ మా యొక్క అధ్యక్షకి సంబంధించిన మా కమిటీకి సంబంధించి పూర్తిగా ఎంక్వైరీ చేయడం అనేది ఒక రకంగా రాజకీయంగా ఇది ఒక నన్ను ఎదుర్కోలేక ఈ విధంగా చేస్తున్నారని కూడా కోన రవికుమార్ బహిరంగంగానే చెప్పారు. అయితే ఏసీఐ మీద కోన రవికుమార్ చేసిన ఆరోపణకు సంబంధించి అదేవిధంగా జిల్లాకు సంబంధించిన తల్లిదండ్రుల ఫిర్యాదులకు సంబంధించి
ఇటువంటి ఎంక్వైరీ అయిన ఏసీఏ ఈ రోజు ఆబరాగా ఈ అండర్-19 మహిళలు మరియు పురుషులకు సంబంధించిన సెలక్షన్లు నిర్వహించడం కూడా కొంత విమర్శలు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వర్సెస్ ఆంధ్ర టికెట్ అసోసియేషన్ అనే వివాదం అనేది ఇప్పట్లో ఇది తగ్గే వివాదాల్లా కనిపించట్లేదు. మరి ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న కోన రవికుమార్ వచ్చిన తర్వాత దీనిపై ఏ విధంగా ఆయన ప్రతిస్పందిస్తారు అనేది కొంత ఆసక్తిగా మారింది. అయితే ఈ యొక్క వ్యవహారం కూడా ఏదైతే ఏసీఏ ఏదైతే రిసర్వ్ కమిటీ వేసిందో కోన రవికుమార్ తాలూకా అధ్యక్ష చల్లదని చెప్పిందో దీనిపై ఇప్పటికే హైకోర్టును అయితే కోన రవికుమార్ ఆశ్రయించాడని సన్నిహితులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కోర్టులో ఈ వ్యవహారం ఉండగా ఏసీఐ ఈ యొక్క సెలక్షన్ నిర్వహించడం, అదేవిధంగా ఈ కమిటీకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం కూడా కోన రవికుమార్ పై రాజకీయంగా అణచివేయాలని ఈ విధంగా ఈ యొక్క తతంగం మొత్తం నడుస్తుందని అని ఒక రాము, అదే విధంగా మరి ఇప్పుడు అక్కడ ఆంధ్ర ఆటగాళ్లపై ఏమంటున్నారు, అదే విధంగా ఈ వివాదంపై ఎమ్మెల్యే కోన రవికుమార్ కూడా ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? అంటే ప్రస్తుతం కూడా గతంలో కోన రవికుమార్ బహిరంగంగానే స్పందించారు. ఏసీఏలో అవినీతి జరుగుతుంది, ఏసీఏ పూర్తిగా అవినీతిమయం అయింది, గ్రామీణ క్రీడాకారులకు అవకాశాలు ఇవ్వడం లేదు, అదేవిధంగా టాలెంట్ ఉన్న క్రీడాకారులకు అవకాశం ఇవ్వడం లేదు, నేను అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత వాటిపై ప్రక్షాళన చేసేందుకు నేను సిద్ధమయ్యాను. ఈ నేపథ్యంలో ఏసీఐ కావాలనే నా యొక్క అధ్యక్ష పదవి చెల్లదని రిసర్వ్ కమిటీ వేసిందని కోన రవికుమార్ గతంలో చెప్పాడు. అయితే దీనిపై కూడా ఏదైతే ఏసీఐ తరఫున వచ్చిన క్రికెట్ కోచ్లు సెలక్షన్ సంబంధించిన అధికారులు కూడా దీనిపై ఏమీ మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఒక రకంగా రాజకీయంగా పూర్తిగా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కాబట్టి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాకు ఏం చెప్తే అది చేయడానికి మేము వచ్చాము. తెల్లవారి 6 గంటలకు వచ్చాము, 6 గంటల నుంచి 11 గంటల వరకు కూడా లాక్ చేసి ఉన్నవి. ఈ నేపథ్యంలో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది గేట్ల దగ్గర ఉన్న చెట్ల కింద చేశాము. ఇప్పుడు తాళాలు వచ్చాయి కాబట్టి లోపలికి వెళ్తున్నాము. మీడియాతో మాట్లాడడానికి కూడా మాకు ఎటువంటి సముఖత వ్యక్తం చేయమని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఆ జిల్లాలో క్రికెట్ పై అన్యాయం జరుగుతుంది, స్థానిక క్రీడాకారులకు అవకాశం ఇవ్వడం లేదు అని తల్లిదండ్రులు వచ్చిన ఫిర్యాదులపై ఎంక్వైరీ చేయాలని కోన రవికుమార్ ఒక పక్క నుంచి చెప్తుంటే, కోన రవికుమార్ సంబంధించిన డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి చెల్లదు, దీనిపై రిసర్వ్ కమిటీ ఏసీఐ వేయడం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ముందు నుంచి కూడా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి క్రికెట్ అసోసియేషన్ మీద అభియోగాలు అనేవి గత 2-3 సంవత్సరాలకు కూడా తీవ్రంగా వస్తున్నవి. ఎందుకంటే సెలక్షన్ ప్రక్రియ సంబంధించి కూడా అసలైన క్రీడాకారులు గుర్తించడం లేదనే ఒక అభియోగాలు కూడా ఉన్నవి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న తతాంగం మొత్తం కూడా రాజకీయ కోణంలోనే చూడవలసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కోన రవికుమార్ కూడా దీనిపై వెనక్కి తగ్గిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే డైరెక్ట్ గా ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఏసీలో అవినీతి జరుగుతుందంటే ఏసీలో ఉన్న ప్రముఖులు కూడా కేసీఆర్ చిన్ని కావచ్చు, సానా సతీష్ కావచ్చు, ఒకరు రాజ్యసభ ఎంపీ, మరొకరు ఎంపీగా కొనసాగుతున్నారు. మరి ఎంత కీలకమైన నాయకులు ఉన్న ఏసీఐ మీద ఆయన డైరెక్ట్ గా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఒక పీసీ చైర్మన్ గా అభియోగాలు చేయడం కూడా ఆయన కూడా వెనక్కి తగ్గే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అదే ప్రస్తుతం ఆయన ఊరిలో లేరు కాబట్టి ఇప్పుడే ఈ విషయంపై స్పష్టత రాదు. ఒక 2 రోజుల తర్వాత ఆయన మళ్ళీ జిల్లాకి వస్తారు. వచ్చిన తర్వాత ఏంటి అనే విషయంపై ఆయన స్వయంగా చెప్తారనేసి కమిటీకి సంబంధించిన సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా క్రికెట్ అసోసియేషన్ యొక్క వ్యవహారం మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లాలో పెద్ద చిచ్చు రేపే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతర్గత విభేదాలు కూడా ఏ స్థాయిలో బయటపడతావు అనేది రానున్న రోజుల్లో తెలిసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము.